భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చి దేశమంతా ఆనందంతో ముంచెత్తింది. కాని నిజమేంటంటే స్వాతంత్రం వచ్చిన వెంటనే పాలన పూర్తిగా మారిపోలేదు. బ్రిటిష్ పాలకులు వదిలిన చట్టాలే అప్పటికి కొనసాగాయి. 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా దేశం నడిచింది. ప్రజలకు పూర్తి హక్కులు స్పష్టంగా లేవు. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయమన్న మాటలు ఆశలుగానే ఉన్నాయి. దేశం ఎలా నడవాలి? ప్రజల హక్కులు ఏమిటి? ప్రభుత్వానికి ఉన్న పరిమితులు ఏవి? ఈ ప్రశ్నలకు సమాధానం అవసరమైంది. అందుకే ఒక రాజ్యాంగ సభ ఏర్పాటైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి సరిపోయే రాజ్యాంగాన్ని రూపొందించారు. దాదాపు 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు కష్టపడి ప్రతి పౌరునికి సమాన హక్కులు ఇచ్చే గ్రంథం రాశారు. అంతిమంగా 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజే భారతదేశం నిజమైన గణతంత్ర దేశంగా మారింది. అందుకే గణతంత్ర దినోత్సవాన్ని సరదాగా కాదు, బాధ్యతగా జరుపుకోవాలి. జెండా ఎగరవేయడం ఒక క్షణం, రాజ్యాంగాన్ని గౌరవించడం జీవితకాలం. హక్కులు అడగడం మాత్రమే కాదు, కర్తవ్యాలు పాటించడం కూడా నిజమైన దేశభక్తి. ఈ నేల మీద తలెత్తి నిలబడే హక్కు మనకు ఉంటే దానికి కారణం ఒక్కటే, భారత రాజ్యాంగం. ఈరోజు కాదు, ప్రతిరోజు రాజ్యాంగం మన ప్రవర్తనలో కనిపిస్తేనే అది నిజమైన గణతంత్ర దినోత్సవం. జై హింద్.